హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ సెప్టెంబర్ 26 ప్రీమియర్ అయితే వేపుతున్నారు భయ్య. అది పెద్ద మ్యాటర్ కాదు. అయితే ఇక్కడ అనమాట ఒక వీరాభిమాని చనిపోయే ముందు ఏం చేయాలి, నీ ఆఖరి కోరిక ఏంటంటే దేవరా మూవీ చూసి చచ్చిపోతా అని చెప్పారు భయ్య. ఇక ఈ వీర అభిమాని ఎవరంటే కౌశిక్ అనమాట. ఇతని తిరుపతి మనిషి. అయితే ఇతనమాట ప్రజెంట్ బ్లడ్ క్యాన్సర్తో అయితే బాధపడుతున్నాడు. బెంగళూరులో అయితే ఉన్నారు. అయితే భయ్య ఇది పెద్ద విషయం కాదు. అయితే చాలా రోజుల నుండి అతనైతే బాధపడుతున్నారు. అయితే కొన్ని రోజులు అతనైతే చనిపోతాడంట. దాని కారణంగా నీ చివరి కోరిక ఏంటని చెప్పగానే ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ చూసి నేను చచ్చిపోతా అని చెప్పారంట భయ్య. నిజంగా హ్యాండ్సప్ చేయాలి. ఎందుకంటే ఫ్యాన్స్ మరి ఇలా ఉంటారని నేనైతే ఊహించుకోలేదు భయ్య ఇప్పుడు దాకా అనమాట. అలాంటి ఫ్యాన్స్ అనమాట మన ఎన్టీఆర్ అన్నకైతే ఉన్నారు భయ్య. ఆ విషయం మన ఎన్టీఆర్ తెలిసి ఆ మూవీ టీంని ఒప్పించి, అదే కాకుండా ఎన్టీఆర్ అన్న అతని దగ్గర పోయి ఇప్పుడు అనమాట ఎన్టీఆర్ అన్న ఖాళీ అస్సలు లేరు. ఎందుకంటే మూవీ త్వరలోనే రిలీజ్ అవుతుంది. చాలామందికి అనమాట ప్రమోషన్ చేయాలి, చాలా ఊళ్ళు తిరగాలి, చాలా దేశాలు కూడా తిరిగి అనమాట ప్రమోషన్ చేయాలి. దానివల్ల అనమాట ఎన్టీఆర్ అన్నకి బిజీ అయితే అసలు మామూలు బిజీ అయితే లేదు. అయితే అన్నీ ఉన్నా సరే ఎన్టీఆర్ అన్నమాట బెంగళూరు పోయి అతని దగ్గర 2 hours స్టే చేసి అతనితో మాట్లాడి నీకు నేను ఆ మూవీ చూపిస్తా అని ఒప్పించి, అదే కాకుండా అతనికి భారీ అమౌంట్ అనమాట మన ఎన్టీఆర్ అన్న డొనేట్ చేసాడు. నిజంగా ఎన్టీఆర్ అంటే దేవుడు భయ్య చెప్పాలంటే. ఇలాగే అనమాట ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఖమ్మంలో కూడా ఈ విషయం అయితే జరిగింది. అయితే ఖమ్మంలో పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న పిల్ల కోసం అయితే వచ్చారు. అయితే ఆ పిల్ల అనమాట అసలు ఊహించుకోలేకుండా బతికింది చెప్పాలంటే. ఎన్టీఆర్ మన పవన్ కళ్యాణ్ గారు అనమాట భారీగా డొనేట్ చేశారు ఆమె కూడా. అయితే ఎవరు ఊహించుకోకుండా అంత పెద్ద రోగంతో ఉన్నా సరే ఆ పిల్ల బతికింది. ఇది నిజంగా హ్యాండ్సప్. అదే కాకుండా ప్రభాస్ను కూడా ఇలా అయ్యారు భయ్య క్యాన్సర్ పేషెంట్కి. ఇలాంటి ఫ్యాన్స్ ఉన్నారంటే నిజంగా హైలైటే. డై హార్ట్ ఫ్యాన్స్ అని చెప్తారు వీళ్ళని. చనిపోయాక కూడా ఎన్టీఆర్ఏ కావాలని చెప్తారు. అలాగే హీరోస్ అనమాట అంత వాళ్ళకి అంత ఇష్టం అయిపోయారు. మన హీరోస్ అంటే మామూలుగా ఉండదు. మరి బాలీవుడ్ హీరోస్ అంటే దేవుడితో సమానం. వాళ్ళ కోరిక ఆఖరి కోరిక అది అని తెలిస్తే మాత్రం తప్పకుండా వెళ్ళిపోతారు. నిజంగా తోపులు భయ్య. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ అన్న ఇంత పెద్ద బిజీలో ఉండి కూడా ఆయన దగ్గర పోయి 2 hours స్టే చేసి భారీ అమౌంట్ ఇచ్చి అంటే డొనేట్ చేసి వచ్చాడంటే నిజంగా దేవుడు. మన బాలీవుడ్ హీరోస్ని నిజంగా దేవుళ్ళతో పోలుస్తారు. ఇందుకే అనమాట చాలామంది హీరోస్ అనమాట ఈ విధంగా చనిపోతారని తెలిసినప్పుడు అనమాట ఈ విధంగా పోయి వాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు. అలాగే మహేష్ బాబు గారు కూడా చాలామంది అనాథలకి మరియు గుండె ఆపరేషన్ వాళ్ళకైతే ఫ్రీగా అయితే చూపిస్తారు ఆయన సొంత డబ్బులు పెట్టుకొని. ఈ విధంగా చేస్తూ ఉంటారు. నిజంగా దండం పెట్టాలి. ఇక రీసెంట్గా అనమాట మన అంటే తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదలు వచ్చాయి. అయినా సరే తెలుగు హీరోస్ అనమాట బాగా రియాక్ట్ అయ్యి వాళ్ళకి నచ్చినంత వాళ్ళు డొనేట్ చేశారు 2 రాష్ట్రాలకి. ఇది నిజంగా హ్యాండ్సప్ చెప్పాలంటే. ఇంత పెద్ద ఇదిలో ఉన్నా సరే వాళ్ళు పెద్ద హీరోలు అయినా సరే సామాన్యులకు సామాన్యుల్లాగే సహాయం చేస్తారు. అలాగే ఇప్పుడు దేవరా మూవీ అంత దూరం ఉన్నా సరే అతని ఆ మూవీ చూసి చనిపోతా అని చెప్పగానే అతని కోసం మూవీ టీంని ఒప్పించి మన ఎన్టీఆర్ అన్న ఆ మూవీని చూపించిన తర్వాత వదిలేస్తా అని చెప్పారంట. ఎందుకంటే అంత పెద్ద మూవీని తొందరలోనే అంటే ఆ ప్రీమియర్ షో చూపించి చనిపోతాడు అని చెప్పగానే ఎన్టీఆర్ అన్న వాళ్ళని ఒప్పించారంట. నిజంగా హ్యాండ్సప్ చేయాలి. ఇక ఇది నాకైతే నిజంగా ఎన్టీఆర్ అనే దండం పెట్టాలని అనిపిస్తుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలైనంత మందికి ఈ విషయం షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.